శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబా గారిని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోని ప్రారంభిస్తున్నానండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్పే ఒక అద్భుతమైన సందేశం మనం తెలుసుకోబోతున్నామండి. బాబా గారు తన బిడ్డలతో ఇలా అంటున్నారు: తల్లి, ఇది ఒక పెద్ద రహస్యం. ఈ విషయం నీకు మాత్రమే తెలియాలి. అందుకే ఒంటరిగా కూర్చొని శాంతంగా విను. ఈ రహస్యం తెలుసుకుంటే నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. అయితే బాబా గారు చెప్పే రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథను చెప్పబోతున్నాను. ఒక ఊరిలో రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రాజును అతని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచే రాజు చాలా తెలివిగా ఉండేవాడు. చదువులో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. టీచర్లు కూడా అతన్ని ఎంతో మెచ్చుకునేవారు. అలా రోజులు గడుస్తూ రాజు 10వ తరగతికి వచ్చాడు. 10వ తరగతి పరీక్షల్లో కూడా బాగా రాసి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అందరూ అతన్ని ప్రశంసించారు. న్యూస్ పేపర్లో అతని ఫోటోలు వచ్చాయి. స్కూల్లో కూడా అతన్ని ఎంతో గౌరవించారు. కానీ ఇక్కడే రాజు జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే చాలామంది పొగడ్తలు విన్న తరువాత రాజులో అహంకారం పెరిగింది. నన్ను మించిన వారు లేరు అనే భావనతో అతనిలో పెరిగింది. అలా ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. తరువాత చదువు మీద దృష్టి తగ్గిపోయింది. ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, మొబైల్ చూడటం, ఇలా అలవాట్లు పెరిగాయి. నేను 5 నిమిషాలు చదివినా చాలు, నాకు అన్నీ గుర్తుంటాయి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఇలా సమయం గడిచిపోయింది. చివరకు ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చాయి. పరీక్షలు రాసి ఫలితాలు వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే రాజు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన రాజు ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. రాజు చాలా భయపడ్డాడు. నా పరిస్థితి ఇలా ఎందుకు అయింది అని ఆలోచించాడు. అప్పుడు కాలేజీలో ఒక సార్ దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పాడు. ఆ సార్ రాజును గ్రౌండ్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక బోర్డు మీద మధ్యలో ఒక ఎరుపు చుక్క ఉండేది. సార్ రాజుని అడిగాడు, నీకు ఏమి కనిపిస్తుంది? రాజు, సార్ నాకు చెట్లు కనిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి, గ్రౌండ్ కనిపిస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు సార్ చెప్పాడు, ఇప్పుడు ఆ ఎరుపు చుక్కను గురిపెట్టి బాణం కొట్టు. రాజు గురిపెట్టి కొట్టాడు, కానీ బాణం గురి తప్పింది. మళ్ళీ సార్ చెప్పాడు, ఈసారి నీకు ఆ ఎరుపు చుక్క తప్ప మరేదీ కనిపించకూడదు. నీ దృష్టి అంతా దానిపైనే ఉండాలి అని. ఈసారి రాజు పూర్తిగా కాన్సన్ట్రేషన్తో పెట్టి బాణం కొట్టాడు. బాణం నేరుగా ఎరుపు చుక్కలోకి వెళ్ళింది. అప్పుడు సార్ రాజుతో ఇలా చెప్పాడు, నీ జీవితంలో కూడా ఇదే రహస్యం. నీ లక్ష్యం ఒక్కటి ఉంటే దానిపైనే దృష్టి పెట్టాలి. చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకూడదు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పాడు. అర్జునుడిని అడిగినప్పుడు నీకు ఏమి కనిపిస్తుంది? అర్జునుడు చెప్పాడు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇదే బాబా గారు మనకు చెప్పే రహస్యం. మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మనసుని కలవరపెట్టే విషయాలు, మనసుని దారి తప్పించే విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ మన లక్ష్యం ఏమిటో తెలుసుకొని దానిపైనే దృష్టి పెట్టాలి. ఎవరు ఏమంటారు, ఎవరు ఎలా చూస్తారు, ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. బాబా గారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు, ఇతరుల మాటలు పట్టించుకోకు, నువ్వు నీ పని మీద శ్రద్ధ పెట్టు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మంచి చేసేవారికి మంచి తప్పకుండా జరుగుతుంది, చెడు చేసేవారికి ఒకరోజు ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎవరిని చూసి భయపడవద్దు, ఎవరిని చూసి తగ్గిపోవద్దు, ధైర్యంగా ముందుకు సాగండి. ఈరోజు బాబా గారు ఇచ్చిన ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మరింత మంది సాయి భక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. కమెంట్లో తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.